కళ్ళల్లో. హే గైస్, ఎలా ఉన్నారు? సో ఈ రోజు నేను ఒక కొత్త వీడియోతో వచ్చేసాను. నాకు తెలీదు నన్ను నేను ఎలా డిస్క్రైబ్ చేసుకోవాలో. నన్ను చాలామంది అడుగుతున్నారనమాట, మీ ఇంట్రో చేయండి అనేసి. సో అందుకే ఈ వీడియోని స్టార్ట్ చేశాను. సో నన్ను అడిగితే మాత్రం నేను ఒక అల్లరి పిల్లని, ఫన్ అండ్ జోవియల్ అండ్ ఆల్సో ప్యాషనేట్ పర్సన్ని. నా వర్క్ టువర్డ్స్ అయితే నేను చాలా ప్యాషనేట్గా వర్క్ చేస్తాను. సో నాకు ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం అండి. వెన్ ఇట్ కమ్స్ టు స్టైలింగ్ అండ్ ఆల్ నాకు చాలా ఇష్టము. పోర్ట్రేయింగ్ మై సెల్ఫ్ ఇన్ అ బెటర్ అండ్ అ బెస్ట్ వే నాకు చాలా ఇష్టము. అండ్ మేకప్ అనేది నాకు ఒక లేయర్స్ వేసుకోవడం కాదు, ఇట్స్ జస్ట్ ద వే టు రిప్రజెంట్ మై సెల్ఫ్ ఇన్ అ బ్యూటిఫుల్ వే. నాకు చాలా ఇష్టము టు షో మై సెల్ఫ్ అండ్ ఇంప్రెస్ అదర్స్ ఇన్ అ బ్యూటిఫుల్ వే. సో అందుకే నేను మేకప్ వేసుకుంటాను అండ్ నాకు మేకప్ అంటే చాలా ఇష్టము. సో అలా స్టార్ట్ అయింది నాకు నా ప్యాషన్. అండ్ నేను చాలా సెల్ఫ్ ఒబ్సెస్డ్ పర్సన్ అండి. పొద్దున లేచిన దగ్గర నుంచి అద్దంలో చూసుకుంటూనే ఉంటాను. నాకు చిన్నప్పటి నుంచి ఉంది అనమాట ఈ అలవాటు, దట్ లుకింగ్ అట్ మై సెల్ఫ్ అనే ఒబ్సెషన్ అనేది. సో అందుకే నాకు కెమెరా మీద కూడా ఇష్టం అలానే వచ్చింది. సో అందుకేనేమో ఐ ఫెల్ట్ లైక్ స్టార్టింగ్ మై యూట్యూబ్ ఛానల్. సో దట్ ఈస్ ద రీజన్ వై నేను నా యూట్యూబ్ ఛానల్ అని ఒక మేకోవర్ ఛానల్ అనేది క్రియేట్ చేయబడింది. ఎందుకంటే ఐఎమ్ అ డ్రామా క్వీన్ అండ్ అ సెల్ఫ్ అబ్సెస్డ్ పర్సన్. నాకు ఎంతో ఇష్టము మేకప్, స్టైలింగ్ అనేటివి. అండ్ కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు డూయింగ్ సంథింగ్ ఆర్ మీ అందరికీ నేను ఏదైనా చెప్పాలి అని అనుకుంటున్నాను అంటే దానికి ముందు నేను ఫస్ట్ ప్రతి ఒక్కటి రీసెర్చ్ చేసి పాయింట్ టు పాయింట్ రాసి పెట్టుకోవడం అనేది నాకు చాలా ఇష్టం అండి. బికాజ్ ప్యాషనేట్గా ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు నేను నా 100% ఇవ్వాలని కోరుకుంటాను కాబట్టి. సో నేను ఏదైనా స్కిన్ కేర్ గురించి కానివ్వండి, ఏదైనా దేని గురించి అయినా చెప్తున్నానంటే దాని 100% ఏంటి, ఎందుకు, ఎలా యూజ్ అవుతుంది అనేది తెలుసుకోవడం నాకు ఇష్టం. హే గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో మీ అందరికీ తెలుసు దట్ ఐ రీచ్డ్ 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయాను. సో అందరూ నన్ను చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. మీ పేరు ఏంటి, మీరేం చేస్తూ ఉంటారు, అవన్నీ అడుగుతున్నారు. సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ అన్ ఇంట్రడక్షన్ వీడియో చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసరికి నా నేమ్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో నా నేమ్ వచ్చేసరికి దానికి కూడా ఒక పెద్ద స్టోరీ ఉందండి. సో ఫస్ట్ ఏంటంటే నేను వెన్ ఐ వాస్ బోర్న్ దే నేమ్డ్ మీ శిరీష. నా సర్టిఫికెట్స్లో అన్నిట్లో శిరీషానే ఉండింది, నా బర్త్ సర్టిఫికెట్స్లో. దెన్ లేటర్ బికాజ్ కొంచెం అల్లరి బాగా చేసేదాన్ని అనమాట. సో అలా అల్లరి చేస్తున్నాను అనేసి ఒక టెంపుల్లో చూపిస్తే దే వర్ లైక్ బీతో నేమ్ చేస్తే బాగుంటుంది పాపకి అని చెప్తే దెన్ దే థాట్ ఆఫ్ నేమింగ్ మీ అగైన్ వెన్ ఐ వాజ్ ఇన్ 6th class. సో 6th classలో నా నేమ్ చేంజ్ చేశారు. సో మై నేమ్ రైట్ నౌ ఇస్ భావన అండ్ నా సర్టిఫికెట్స్లో కంప్లీట్గా భావనానే ఉంది. అండ్ పీపుల్ కాల్ మీ శిరీష అండ్ some my childhood friends call me Sirisha and my other friends call me Bhavna. So I have got 2 names but my actual name is Bhavna right now. So after that next నా ఎడ్యుకేషన్ గురించి చెప్తాను. నేను ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐ హ్యావ్ డన్ ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లొమా కోర్స్ చేశాను, 1 year కోర్స్. ఆ తర్వాత నేను మళ్ళీ ఫస్ట్ ఇయర్ BBA స్టార్ట్ చేశాను అనమాట, డిగ్రీ ఫస్ట్ ఇయర్ BBA. సో అది నా ఎడ్యుకేషన్. అండ్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొంచెం డీటెయిల్డ్గా నా గురించి చెప్పాలని అనుకుంటున్నాను. సో బికాజ్ ఐ వాంట్ యూ ఆల్ టు వెల్కమ్ ఇన్ టు మై రోలర్ కోస్టర్ లైఫ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఐఎమ్ గోనా స్పీక్ అబౌట్ హౌ మెనీ లాంగ్వేజెస్ ఐ నో. సో నాకు 4 languages ఫ్లూయెంట్గా వచ్చండి. 1 is తెలుగు బికాజ్ ఇట్స్ మై మదర్ టంగ్. ఇంగ్లీష్ ప్రతి ఒక్కరు స్కూల్స్లో కాలేజెస్లో మాట్లాడడం వల్ల వచ్చేస్తుంది. హిందీ దట్ ఈస్ బికాజ్ హైదరాబాద్లో ఉంటే ఫర్ షూర్గా హిందీ వచ్చేస్తుంది. అండ్ మలయాళం ఇస్ బికాజ్ మై మామ్ ఇస్ అ మలయాళీ అనమాట. మా డాడీ ఆంధ్రా నుంచి అండ్ మై మామ్ ఇస్ ఫ్రమ్ మలయాళం, కేరళ. సో వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. సో దట్స్ హౌ ఇట్ ఈస్. నాకు మలయాళం అందుకే వచ్చు అనమాట. సో 4 languages నేను పర్ఫెక్ట్గా మాట్లాడగలుగుతాను. అండ్ నా గురించి వచ్చేసరికి నేను ఆంధ్రాలో ఐ వాజ్ బోర్న్ ఇన్ ఆంధ్ర అండ్
ఐ వాజ్ ఫర్ 3 years వరకు నేను మా నాన్నమ్మ దగ్గరే పెరిగాను. అండ్ వెన్ 4 yearsకి నర్సరీలో వేస్తారు కదా, అప్పుడు హైదరాబాద్కి మా డాడీ వాళ్ళ దగ్గరికి షిఫ్ట్ అయిపోయాను అనమాట. సో అప్పటి నుంచి టిల్ నౌ ఐఎమ్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్, కంప్లీట్గా సెటిల్ అయ్యాను హైదరాబాద్లో. సో దట్ వాజ్ అబౌట్ మై లిటిల్ మోర్ అబౌట్ మై సెల్ఫ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఐఎమ్ గోనా టాక్ అబౌట్ మై ఛానల్ లిటిల్ మోర్. ఏంటంటే నేను వీక్కి 2 videos ప్రొడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి మండే ఒక వీడియో ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ఫ్రైడే, సాటర్డే, సండే ఏదైనా ఒక వీడియో వస్తుంది అనమాట. సో వీక్కి అలా 2 days వస్తాయి. ఐఎమ్ రియలీ సారీ, నేను కరెక్ట్ డే అండ్ టైం ఇవ్వలేకపోతున్నాను. బికాస్ అర్థం చేసుకోవాలి మీరు కూడా దట్ నేను కాలేజ్ గోయింగ్ గర్ల్ కదా, సో నాకు కొంచెం కష్టం అవుతుంది. సో ప్లీజ్, ఐ నో దట్ యూ ఆల్ విల్ అండర్స్టాండ్ ఇట్. సో అదైతే నా ఛానల్ గురించి. అండ్ ప్లీజ్ ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ నా స్ట్రీట్ షాపింగ్స్కి మీరు చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. సో ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఐఎమ్ గోనా గెట్ బ్యూటిఫుల్ అమేజింగ్ కాంటెంట్. నా హెయిర్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. హెయిర్, స్కిన్, స్ట్రీట్ షాపింగ్ ఇలాంటివి చాలా మంచి మంచి కాంటెంట్ ఆల్రెడీ నేను ఆలోచించి పెట్టుకున్నాను. సో ఐఎమ్ గోనా గెట్ ఆల్ దోస్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మంచి కాంటెంట్ తీసుకొస్తాను అండ్ నా 100% షూర్గా పెడతాను. ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ you all know what to do. Like, share and subscribe to my channel. Until then, see you for now.